రాయ్ గారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు మూసీ పునరుజ్జీవనం కావచ్చు, మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ, అలాగే రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఈ రకంగా చూస్తే మీరు చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు దాదాపుగా వ్యయం చూస్తే 1,00,000 కోట్ల పైమాటే. మరి దీంట్లో ఈసారి బడ్జెట్లో ఎంత కేటాయిస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది మీకు? 15వ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి మనం పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించే దాంట్లో 41% చెల్లించాలని చెప్పి కేంద్రం తిరిగి ఇవ్వాలని చెప్పి రాష్ట్రానికి ప్రతిపాదించింది. కానీ అది ఎక్కడా కూడా అమలు కావటం లేదు. 15వ ఆర్థిక 32% ఇప్పుడు మనకి 32% కూడా అది కూడా దాంట్లో ఏంటంటే మొన్న ఒక లెక్క చూసినట్లయితే 23-24లో మనం 41,000 కోట్ల 269 కోట్ల రూపాయలు రావాల్సి వస్తే వాళ్ళు ఇచ్చింది లెక్క పెడితే 9,729 కోట్లు మాత్రం. అది దేనికి కూడా సరిపోవు. మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు, ఆర్జీలు పెట్టుకున్నారు, కేంద్ర మంత్రులను కలిశారు, మాకు బడ్జెట్ లో నిధులు కేటాయించండి అని చెప్పినా సరే కనీసం 2 కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు బీజేపీకి సంఖ్యాబలం పెరిగినప్పటికీ తెలంగాణకు మాత్రం గత బడ్జెట్ లో మాత్రం మొండి చేయి చూపడం జరిగింది. చాలా బాధాకరమైన అంశం. ఎక్కడ వేసిన గతంలో విభజన చట్టంలోని హామీలన్నీ కూడా ఎక్కడ వేసిన కొంగడ అక్కడే అన్నట్టున్నది. కేంద్రం దగ్గరకు వెళ్ళి ఏదన్నా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వండి, పాలమూరు రంగారెడ్డికి ఇవ్వండి, లేకపోతే ఏదో ఒక నిర్మాణం అయ్యే ప్రాజెక్ట్ ఇవ్వమన్నా కానీ దానికి బడ్జెట్ లో ఎటువంటి నిధులు కూడా గతంలో కేటాయించలేదు. అదే విధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అది చిరకాలం అది ఇప్పటిది కాదు, 2008వ సంవత్సరం అంతకు ముందు నుంచే కూడా అది బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ప్రైవేటు వ్యక్తులు దాన్ని అక్కడ కైవసం చేసుకోవాలని విష ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొట్టింది. విభజన చట్టాల్లో స్పష్టంగా చెప్పింది అక్కడ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, ఛత్తీస్గఢ్ నాణ్యమైన ఉక్కు లేదని అబద్ధం ఆడేసి దాన్ని ఛత్తీస్గఢ్ లో అసలు ఏ గనులు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి ఐరన్ ఓర్ ని గుజరాత్ లో అసలు దూర ప్రాంతాన్ని తరలించారు. కాబట్టి ఇక్కడ తీవ్రమైనటువంటి అన్యాయం అన్ని రకాలుగా తెలంగాణకు మొన్న కేటాయింపులో జరిగింది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు వాళ్ళ భాగస్వామ్యం ఉంది కాబట్టి 15,000 కోట్లు కేటాయింది. కనీసం వరద అంచనాలు వేసి 10,000 కోట్లు అని చెప్పి వరద బాధితులకు హెలికాప్టర్లో కేంద్ర మంత్రులు తిరిగి 400 కోట్లు ముష్టి వేసినట్టు వేయడం నిజంగా చాలా బాధాకరం. ఈసారైనా మేము ఆశావాదంగా ఉన్నాం. అదేవిధంగా సామాన్య మధ్య తరగతి జీవులు, వేతన జీవులు, ఆర్థిక ఏదైతే ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి పన్ను మినహాయింపులు ఏమన్నా ఉంచుతారా, పెంచుతారా, 3 లక్షల నుంచి 5 లక్షలు చేస్తారా? ఎందుకంటే చేతిలో డబ్బులు ఉన్నట్లేదు. ఆ మధ్యతరగతి వాళ్ళకి, సామాన్యులకు, వేతన జీవులకు కూడా 1 రూపాయి మిగిలితే పిల్లల పెళ్లి చేద్దామా, 1 రూపాయి మిగిలితే పిల్లగాళ్ళని ఉన్నత చదువులు చదివిద్దామా, విదేశాలకు పంపిద్దామా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. నిజంగా చేతిలో ఇప్పుడున్నటువంటి పన్ను ఏదైతే ఉన్నదో ఆ సెక్షన్ 80A ఇన్కమ్ పన్ను మినహాయింపు ఏది ఉందో దాన్ని గతంలో కన్నా కొంచెం ఏమన్నా పెంచితే ఊరట లభించింది అనేటువంటి ఆశాజీవులు చాలా మంది ఉన్నారు. చూద్దాం మరి నిర్మలా సీతారామన్ గారు మరి ఏ విధంగా బడ్జెట్ అనేది ఇప్పుడు 45 లక్షల కోట్లు అప్పుడు ఇప్పుడు 50 లక్షల కోట్ల 55 లక్షల కోట్ల అంచనాలు కొద్దిసేపట్లో తెలిసిపోతే. కాబట్టి తెలంగాణలో మీరు అన్నట్లు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ ఉన్నది, అది చాలా ముఖ్యమైనది. బీజేపీ వాళ్ళు కూడా అక్కడ గంగా నది ప్రక్షాళన పునరుజ్జీవనం చేశారు. తెలంగాణ అదే విధంగా మెట్రో రైల్ ఫేజ్ 2 కూడా కొంత నిధులు కావాలి. వాళ్ళు నిజంగా మాకు ఏం అక్కర్లేదు, ఎక్కువ నిధులు ఇస్తే సరిపోద్ది. మనం ఏమంటున్నాం, 41 పైసలు మనకి మనం చెల్లించిన పన్నుల్లో మనకి 41 పైసలు మాత్రమే వస్తాయి. కానీ వేరే రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాలు అత్యధికంగా వస్తాయి. రూపాయి చెల్లిస్తే 41 పైసలు మాత్రమే మనకు వస్తాయి. ఇప్పుడు అదే రకంగా 41% కనుక మనకు తెలంగాణకు చెల్లిస్తే రావాల్సింది ఇంకా 58,000 కోట్లు అదనంగా రావాల్సి ఉంటుంది. అవును, అదే వెనకబడ్డ ప్రాంతాలకు 2019-20 అదేవిధంగా 23-24 ప్రాంతాల్లో 1,800 కోట్లు అసలు ఇవ్వట్లేదు. అప్పటి నుంచి ఎన్ని ఆర్జీలు పెట్టినా, ఎన్ని వింత పత్రాలు పెట్టినా ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు మేము అంటున్నాం, మేమేం విమర్శ కాదు, కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, తెలంగాణకు తీసుకురండి. ఏదో కాగితాల మీద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాదు, నిధులు కేటాయించాలి, ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలా. గిరిజన యూనివర్సిటీ ఉత్తగానే నామమాత్రంగా ఉన్నది, 900 కోట్లు అన్నారు. ఎన్ని కోట్లు కేటాయించారు బడ్జెట్ లో చూస్తే? ఏం కేటాయింపులు ఏం కనపట్టలేదు ఎక్కడ కూడా. పక్క రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభమై 2 బ్యాచ్లు కూడా వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్. కాబట్టి మీ నిర్లక్ష్యానికి గురవుతుంది తెలంగాణ ప్రాంతం. ఆ నిర్లక్ష్యాన్ని నుంచి సార్ బడ్జెట్ లో ఆశాజనకమైనటువంటి కేటాయింపులు ఉండాలని నిర్మలా సీతారామన్ గారు కేటాయిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా రైల్వే ప్రాజెక్టుల దగ్గర నుంచి అనేక రకాల అంశాల దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంకటరెడ్డి గారు మీరు చొరవ తీసుకొని, మీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు మీ బంధువు అవుతారు, దగ్గర చాలా రక్త సంబంధం మీకు. కాబట్టి ఈసారైనా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చే విధంగా తొందరగా బడ్జెట్ లో నిధులు కేటాయించే విధంగా చూడండి. పక్క రాష్ట్రాలు తరలించిపోవడం కాదు,
మనకి ఛత్తీస్గఢ్ చాలా దగ్గర, నాణ్యమైనటువంటి 100 సంవత్సరాలు సరిపడినటువంటి అక్కడ ఐరన్ ఓర్, ముడి సరుకు, ముడి పదార్థం ఎప్పుడో సర్వేలు పూర్తయినాయి, కానీ వివక్షకు గురవుతున్నాం మనం. ఆ వివక్ష నుంచి బయటపడేయండి దయచేసి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.